చూడండి, దేవుని యొక్క యాజకుడు ఫస్ట్ యాజకుడు ఎవరు? మెల్కీసెదెకు ఎప్పుడైతే రొట్టె ద్రాక్షారసం ఇచ్చి, ఎప్పుడైతే అబ్రహాము తండ్రి యుద్ధకు వచ్చి ఎప్పుడైతే ఇచ్చి ఆశీర్వదించిందో, అబ్రహాము తండ్రికి ఇవ్వబడ్డ ప్రతి ఒక్క వాగ్దానము, ప్రతి ప్రమాణాన్ని బట్టి దేవుడు గొప్పగా 5 మంది రాజులను ఓడగొట్టే రీతిగా దేవుడు గొప్ప కార్యం చేసింది. అలాగే ప్రాఫెసీ అంటే మన 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 కొరకు ప్రార్థన చేసే వారిని కూడా, అంటే మనము ఎక్కడైతే మనం ఉన్నామో, ఎవరైతే మన కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనని బట్టి కూడా మనము టాప్ పొజిషన్ లోకి రీచ్ అవుతాం. అలాగే అంటే దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవునికి భయపడాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? దేవునికి నచ్చని మనం చేయొద్దు, దేవునికి నచ్చింది మనం చేయాలి. రెగ్యులర్ గా మనం చేయాలి. యోగు గ్రంథంలో రెగ్యులర్ గా మనం చేయాలి. ఇంకొకటి ఏంటి? మన కొరకు ప్రార్థన చేసే వారిని కూడా గౌరవించాలి. అది ట్రూ క్యారెక్టర్ అన్నట్టు, ట్రూ క్యారెక్టర్. అలాగే ఎప్పుడైతే మనము సిన్సియర్ గా మనం ఉంటామో దేవుడు మనల్ని టాప్ పొజిషన్ లో దేవుడు నిలబెడతాడు. అలాగే చూడండి, ఆదికాండము 24:43 వచనం నుంచి 46 వచనంలో దయచేసి మీ కడవలో నీరు కొంచెం నన్ను తాగని మనం చెప్పినప్పుడు మేము తాగము, మీ వంటలకు చేతిపోయిందని ఎవరితో చెప్పానో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన విధేయుడు గాని. చూడండి, ఒక యాజకుడు అంటే అక్కడ మన ఎక్స్పెక్ట్ చేసిండు ఏమనంటే, ఇట్లా నేను అనుకుంటున్న పని అది సక్సెస్ఫుల్ గా జరగాలి, నా యజమాని యొక్క కుమారునికి భార్యగా ఉండవలసిన స్త్రీకి ఉండవలసిన గుణాలు, లేకపోతే తన యొక్క బిహేవియర్, లేకపోతే తన యొక్క క్యారెక్టర్ ని చెక్ చేసిండు. ఎప్పుడైతే తను ఎక్స్పెక్ట్ చేసి అదే రీతిగా ముందుకెళ్ళి ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఎప్పుడైతే ఆ స్త్రీ చేయడానికి ఇష్టపడ్డదో, తన యజమానునికి ఏమైందంట? తన యజమానునికి కుమారునికి భార్యగా స్వీకరింపబడ్డది. అలాగే చూసిరా, ఎప్పుడైతే మనము సిన్సియర్ గా ఉంటామో, ఎప్పుడైతే మనము ఒక 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 దైవజనుల్ని గౌరవించే విషయంలో కానీ, లేకపోతే మందిర విషయంలోనే కానీ, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ విషయంలోనే కానీ, ప్రతి విషయంలో ఎప్పుడైతే మనము మంచి మనస్సాక్షి కలిగి మనము జీవిస్తూ ఉంటామో, దేవుడు నేను ఇంకొక లెవెల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. అలాగే నెక్స్ట్ లెవెల్లోకి దేవుడు ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే ఎంతమందికి అర్థమైంది? 46వ వచనం. ఆమె త్వరగా తన కడవలో తీసి త్రాగుము, ఈ వంటలకు నీళ్లు పెట్టదనని చెప్పాడు కనుక తనకే కాదు వంటలకు కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డది. చూసినా, మనము ఎన్నో మనం అనుకుంటాం కానీ అవి మనం చెయ్యము. అది ఏమైందో తెలుసా? ఒబీడియన్స్ గా మనం లేనట్టే. మనం ఎన్నో అనుకున్నాం, అనుకున్న ప్రకారంగా మనము బిహేవ్ చేయాలి, అదే రీతిగా మనం జీవించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే అదే రీతిగా మనం జీవిస్తామో దేవుడు నీ ఉద్దేశాలన్నింటినీ సఫలపరుస్తాడు. ఏదైతే తను అనుకున్నాడో తన ఉద్దేశాన్ని దేవుడు సఫలపరిచినాడు, తన పనిని సఫలపరిచింది. ఈ రోజు మన జీవితంలో ఎందుకు సఫలం అనేది మనం చూడలేకపోతున్నాం అంటే, మన మైండ్ ఊరికే చేంజ్ చేసుకుంటా ఉన్నాం కదా. ఎప్పుడైతే మనము ఈ రీతిగా నేను ఉండాలి, ఈ రీతిగా నేను జీవించాలి అని ఏదైతే మనం నిశ్చయించుకున్నామో దాని ప్రకారంగా జీవించకపోవడమే. ఈ రీతిగా నేను ప్రార్థన చేయాలి, ఈ రీతిగా నేను బైబిల్ చదవాలి, ఈ రీతిగా నేను జీవించాలి అని మనం అనుకున్న ప్రకారంగా మనం చేస్తే 100% సక్సెస్ ని మీరు చూస్తారు, ప్రమోట్ అవుతారు, ఇంకొక లెవెల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనం అప్పుడు అనుకుంటాము కానీ మధ్యలో చెయ్యము. అర్థమవుతుందా?
ఏదైతే మనం అనుకుంటామో ఇది నేను చెయ్యాలి అని ఏదైతే మనం అనుకుంటామో అనుకున్న ప్రకారంగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా. కంట్రోల్ లేకుండా ఉండొద్దు, కంట్రోల్ గా ఉండాలి. ఎప్పుడైతే మనము కంట్రోల్ అనేది తప్పుతామో మనం ఎక్స్పెక్టేషన్స్ ఏవి కూడా ఫుల్ఫిల్ కావు. ఎంతో మంది స్త్రీలు ఉన్నారు అక్కడ, కానీ ఎవరు కూడా ఆయన అనుకున్న రీతిగా ఉద్దేశించలేదంట. ఒక దైవజనుడే ఆ రీతిగా అనుకుంటే దేవుడు ఇంకేం అనుకుంటాడు మన జీవితం? దేవుడు ఏమనుకుంటాడో అనుకున్న ప్రకారంగా మన జీవితము నడుచుకుంటే దేవుడు నిన్ను ఇంకొక లెవెల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు 2:15 వచనం. ఎస్తేరు 2:15 వచనం. స్వీకరించుకున్న తన పినతండ్రైన ఎఫ్రాయిము కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెలుపలకు వంతు వచ్చినట్టు స్త్రీలను కలవి రాజు యొక్క షండుడైన హేగై నిర్ణయించిన ఆ కాలం ఆమె మరి ఏమీ కోరలేదు. చూడండి, ఇక్కడ మనం చూస్తే తను ఎట్లున్నదో అట్లనే ఉండాలనుకున్నదా? చెప్పండి. వాళ్ళని వీళ్ళని కాపీ చేయొద్దని చెప్పండి. ఎవరిని కాపీ చేయదు. నువ్వు ఎట్లున్నావు అట్లనే దేవునికి నచ్చుతావు. నువ్వు ఎట్లున్నావు అట్లనే ఉండు. దేవుడు నిన్ను ఇంకొక లెవెల్లో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆ అలంకారము కాక అసలు ఏ దాన్ని కూడా తను అలౌ చేయలేదంట. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? దేవుని యొక్క ఫేవర్ అనేది నీ పైన ఉంటే నీకు ఏం అవసరం లేదు. ఇప్పుడు ముందుకు ఆ రాజు ముందుకు వంతు వచ్చినప్పుడు ఆ రాజు చూసిన వెంటనే రాజు దయ వచ్చేసిందంట. దేవుని దయ ఉంటేనే రాజుల దయ వస్తుంది. గుర్తుపెట్టుకో, దేవుని దయ ఉంటే రాజుల దయ వస్తుంది. ఎప్పుడైతే మనం ఇతరులని కాపీ చేస్తామో, చూడండి, యాకోబు ఉన్నాడు, ఏశావు ఉన్నాడు. యాకోబు ఏశావులాగా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు ఏశావే పెద్ద ప్రాబ్లం అయింది. చూసారా? వాళ్ళని వీళ్ళని కాపీ చేయడానికి చూస్తే ప్రాబ్లం అనేది వచ్చేది ఎవరికి తెలుసా? మనకే వస్తారు. కాబట్టి వాళ్ళని వీళ్ళని కాపీ చేయొద్దు. నువ్వు ఎట్లున్నావో అట్లనే ఉండాలి. దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే దేవుడు తప్పనిసరిగా మనుషుల యొక్క దయ కూడా నీ పైన ఉంచుతాడు. ఎందుకంటే దేవుని దయ నీకు కావాలి కాబట్టి. దేవుని దయ నీ పైన ఉంటే మనుషుల దగ్గర నుంచి దయ వస్తుంది. దేవుని యొక్క దయ అనేది ఎట్లా వస్తుంది? దేవునిలో నువ్వు నివసించినప్పుడు, దేవునిలో నువ్వు జీవిస్తున్నప్పుడు, నడుచుకున్నప్పుడు, అలాగే దేవునిలో నువ్వు ఉండడానికి ఇష్టపడ్డప్పుడు, అలాగే దేవుని దయ నీ పైకి వస్తుంది. అలాగే ఎంతమందికి అర్థమైంది? చూడండి, ఆదికాండము 39:5-6 వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని. చూడండి, ఎప్పుడైతే మనం సిన్సియర్ గా ఉంటామో, చెప్పండి, ఎప్పుడైతే మనం సిన్సియర్ గా ఉంటామో దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తాడండి. అలాగే సిన్సియర్ అంటే ఏంటి తెలుసా? నీ టాలెంట్ ని వాడుకునే టైం. సిన్సియర్ అంటే ఏంటి? నీ కాలాన్ని, నీ సీజన్ ని నువ్వు వాడుకోవాలి. ఆ సీజన్ ని నీవే వాడుకోగలగాలి. ఎక్కువ శాతం వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటా పోతా ఉంటారు. చూసారా? అది రాంగ్ ఉంటారు. అలాగే దేవునిలో మీరు నివసిస్తున్నప్పుడు దేవుని దగ్గర మీరు ఇష్టం అడగాలి. దాంతో పాటు సిన్సియర్ గా మీరు ఉండాలి. మీ వర్క్ లో మీరు సిన్సియర్ గా ఉండాలనుకోండి, మిమ్మల్ని స్టాప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మీ బ్లెస్సింగ్ ఎవరు స్టాప్ చేయలేరు. మీ ప్రమోషన్ ఎవరు స్టాప్ చేయలేరు. చెప్పండి, మీ ప్రమోషన్ ఎవరు స్టాప్ చేయలేరు. నువ్వు ఎట్లుంటే నీ స్థితి అట్లనే ఉంటుంది. చెప్పండి, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తే నీ స్థితి అట్లనే ఉంటుంది.
పాజిటివ్ ఇంతకుముందు చెప్పిన పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ గా ఎప్పుడైతే నీ ఉంటావో నీ టైం అనేది బ్లెస్సింగ్ సీజన్ గా మార్చబడుతుంది. అది అన్ సీజన్ కాకపోయినా నీ కొరకంగా దేవుడు ద్వారం తెచ్చి ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. కానీ దీని వల్ల నాకేం లాభము అనుకొని మనం నెగిటివ్ మైండ్ తోటి ఉండి మనము కరెక్ట్ గా మనము ఆ టైం ని మనం యూజ్ చేసుకోకపోతే మనం మిస్ అయిపోయే ఆపర్చునిటీస్ అనేకమైన. ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు కానీ యోసేపు లాంటి వాళ్ళు లేరు. యోసేపు ఏమనుకున్నాడు? సిన్సియర్ గా ఉండాలనుకున్నాడు. ఆయన దేవుని విషయంలో సిన్సియర్ గా ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన ప్రతి రెస్పాన్సిబిలిటీని ఆయన కరెక్ట్ గా ఏం చేస్తున్నాడు? టైం పంచువాలిటీతో పాటు ఆయన ఏం చేస్తున్నాడు? యూజ్ చేసుకుంటున్నాడు దాన్ని. దాని ప్రకారంగానే ఏమైంది? పోతిఫర్ ఇంటిని ఆశీర్వదించిండు. దాన్ని ఏం చేసిండు? అప్పచెప్పిండట దేవుడు. అలాగే ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోతుంది. సిన్సియర్ గా ఉంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోదని కూడా సిన్సియర్ గా ఉండాలి. కాదు చెప్పండి, అవునా కాదు? నేను సిన్సియర్ గా ఉన్నాను అనుకో, నీకు టాలెంట్ ఉంది కానీ సిన్సియర్ గా కనుక నేను ఉంటే నాకు పనులు ఇంకా ఎక్కువ అవుతాయి అని కూడా మనం సిన్సియర్ గా ఉంటాం. కానీ అదే కనుక మీరు సిన్సియర్ గా ఉన్నారు అనుకోండి, ఏమైతే తెలుసా? యోసేపు దగ్గర ఎంతో మంది అంట ఆ రాజ్యమే దేవుడు ఇచ్చేసిండు. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క మైండ్ ప్రకారంగా మీరు ఆలోచన చేయొద్దు. మీ టాలెంట్ దేవుడు మీకు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి నడుచుకుంటే టాప్ పొజిషన్ లో మీరు ఉంటారు. నాకెందుకు అని చెప్పేసి మనం పని తక్కువ చేసుకోవడం చూసుకున్నాం అనుకో, సిన్సియర్ గా లేకుండా మనము ఇంకొక లెవెల్లోకి మనం వెళ్ళలేము. కానీ మీ వర్క్ లో మీరు సిన్సియర్ గా ఉండండి. మీ రెస్పాన్సిబిలిటీ విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని విషయంలో మీరు సిన్సియర్ గా ఉంటే దేవుడు 100% మిమ్మల్ని టాప్ పొజిషన్ లో దేవుడు నిలబెడతాడు. కొంతమందికి అర్థమైంది. ఈరోజు ఈ జాబితాలలో మీ పేరు ఉంటుంది కాబట్టి చూడండి, సిన్సియర్ గా ఉంటే ఏం జరుగుతుంది? దానియేలు 6వ అధ్యాయము 1-4 వచనం. అలా రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు. చూడండి, 120 నంబర్స్ లో దర్యావేషులకు ఇష్టమాయను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. చూసారా? ఆ 20 మందిలో ఒక ముగ్గురు ఒక టాప్ పొజిషన్ లో ఉన్నారు. కానీ వాళ్ళకంటే ఇంకొక వ్యక్తి ఉన్న టాప్ పొజిషన్. ఎవరాళ్ళు? దానియేలు. సిన్సియర్ గా ఎప్పుడైతే మనం ఉంటామో టాప్ పొజిషన్ లో దేవుడు నేను నిలబెడతాడు. చెప్పండి, టాప్ పొజిషన్ లో దేవుడు నిలబెడతాడు అని. హల్లెలూయా. ఇంకా చదవండి. రాజులకు నష్టము కలగకుండాట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెనని ఆజ్ఞించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అతి శ్రేష్టమైన అంటే తెలుసా? మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అంటే ఒకసారి తలను చేయబెట్టమంటే పొద్దున్నే చేయబెట్టుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. అతి శ్రేష్టమైన అంటే ఇక అటువంటి వ్యక్తి అసలు లేనే లేదు. అతి టాప్ పొజిషన్. ఆ రాజు యొక్క హృదయంలో, ఆయన మైండ్ లో ఆయన కంటే వేరే వ్యక్తికి ప్లేస్మెంటే లేదంట. టాప్ పొజిషన్ లో వెళ్ళడానికి, టాప్ పొజిషన్ లో ఉండడానికి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు.
ఏదైనా పని చెప్పాలి లేకపోతే ఏదైనా పని చేయాలి అనే ఆలోచన కనుక వచ్చింది అంటే దానియేలుకి మించిన వ్యక్తి లేడు అనే పొజిషన్ లో దానియేలు ఉన్నాడు. అతి శ్రేష్టమైన అంటే ఆయన చెప్పేది కొంచెమైనప్పటికీ ఆయన ఇచ్చేది 100% అన్న 100%. చూసినా అతి శ్రేష్టమైన రీతిగా నీవు ఉండాలంటే సిన్సియర్ గా ఉండాలి. సిన్సియర్ అనేది ఇంపార్టెంట్, సిన్సియారిటీ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి తెలుసా, ఈరోజు ఏ వర్క్ అయితే మీరు చేస్తున్నారో అతి శ్రేష్టమైన వారిగా మీరు మార్చబడదు చేస్తున్నారు. అలాగే అతి శ్రేష్టమైన వారిగా. 4వ వచనం, రాజ్యం అంతటి పైన చూసారు, రాజ్యం అంతటి పైన టాప్ పొజిషన్ చూసారా, టాప్ పొజిషన్. చెప్పండి, టాప్ పొజిషన్. ఈరోజు ఏదైతే మీరు సిన్సియర్ గా ఉంటారో మీరు టాప్ పొజిషన్ లో ఉంటారు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వ్యక్తిగా దానియేలు ఏ రీతిగా అయితే ఉన్నాడో అదే రీతిగా అదే లిస్ట్ లో మీ పేరు ఉంటుంది చేసే పనిలో. ఎందుకు అంత శ్రేష్టమైన వ్యక్తిగా మార్చబడ్డాడంటే దేవునికి నచ్చే విధంగా జీవిస్తున్నాడు కాబట్టి. ఇంతకుముందు చెప్పినాను, దేవునికి నచ్చే రీతిగా దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ప్రేయర్ లైఫ్ కానీ లేకపోతే దేవునికి నచ్చందే ఆయన చేయట్లేదు కాబట్టే దేవుడు టాప్ పొజిషన్ లో దేవుడు నిలబెట్టాడు. 4వ వచనంలో, అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతుకు కనిపెట్టుకుంటుంది. అంటే అటాక్ అనేది ఎనిమి ఎక్కడ నుంచైనా తీసుకురాగలుగుతుంది. కానీ దేవుడు ఏం చేశాడు, ఆపోజిషన్ లో ఉన్న వారి పొజిషన్ తీయాలనుకున్న వారి పొజిషనే ఫెయిల్యూర్ గా అయిపోయింది. దేవుడు ఒక్కసారి దేవుడు నచ్చే విధంగా మనం జీవించినప్పుడు దేవుడు ఏదైతే ఏర్పాటు చేస్తాడో ఆ ఏర్పాటులో నుంచి ఎవరు కూడా నిన్ను కిందికి పడేయలేరు. ఇంకొక లెవెల్లోకి మీరు రీచ్ అవుతారు వేస్తున్నాం. ఈ నెలలో దేవుడు ఇంకొక లెవెల్లో దేవుడు మిమ్మల్ని నిలబెట్టుంది కాదు. పక్కన వారికి యోహాను 14 30వ వచనం నుంచి 31వ వచనం. ఇక్కడ మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా, ఈ లోకాధికారి వస్తున్నాడు, వారికి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడు చూడండి, దానియేలు మీద శత్రువులు అటాక్ చేయడానికి ప్రయత్నం చేసింది, కుట్ర చేయడానికి చూసింది. మరి దానియేలు మీద కుట్ర చేసారు కానీ దానియేలు యుద్ధము వాళ్ళతో చేసిండా? డైరెక్షన్. వాళ్ళకు నీకు ఏ సంబంధము లేదు. కానీ నీకు ఉన్న రిలేషన్ ఏంటి? గాడ్లీ రిలేషన్. ఆ గృహలోకి వెళ్ళినా కానీ దానియేలు ఏం చేసిండు? ప్రార్థన చేసిండు తప్ప, దేవునికి కనెక్ట్ అయిండు తప్ప రాజుకు కంప్లైంట్ చేయలేదు. ఎంతమందికి అర్థమైంది? కంప్లైంట్ల మీదకి పోతే ఏమైతే తెలుసా, ఫెయిల్యూర్ అనేది రుచి చూస్తాం మనం. ఫెయిల్యూర్ అనేది కంప్లైంట్ల మీదకి మనకు కన్ను యూజ్ కావద్దు. కంప్లైంట్ల మీద ఉండవు మన మైండ్. మన మైండ్ మన సిన్సియారిటీ పైన ఉండాలి. మన మైండ్ ఎట్లుండాలి తెలుసా, షార్ప్ గా పనిచేయాలి. ఏదైతే అప్పచెప్తారో బుద్ధి కలిగిన వ్యక్తులుగా మనం అది సిన్సియర్ గా మనం వర్క్ చేస్తూ ఉండాలి. కానీ మన వెనకాల గోతి ఎవరైతే తీస్తారో ఆ గోతిలో వారే చిక్కుతారు కానీ వీళ్ళు దేవుడు చిక్కించాడు. ఎంతమందికి అర్థమైంది? ఈ పొజిషన్ లో మీరు ఉండరు. అందుకే దేవుడు అంటున్నాడు, లోకాధికారి వస్తున్నాడు కానీ వారికి నాకు ఎటువంటి సంబంధము లేదు. చూసిరా,
ఈ పొజిషన్ ని డిస్టర్బ్ చేయడానికి ఎంతో మంది ప్లాన్ చేస్తారు, కానీ వాడికి నీకు ఏం సంబంధం లేదు. కానీ వాడు ఏం చేయడానికి చూస్తున్నాడు? ఈ పొజిషన్ ని డౌన్ చేయడానికి చూస్తున్నాడు. వీడు ఎవరు? లోకాధికారి. ఎవరు? అపవాది. డిస్టర్బ్ క్రియేట్ చేయడానికి చూస్తే నువ్వు డిస్టర్బ్ కాకుండా ఉంటావు. చూడండి, ఆ డిస్టర్బ్ కాకుండా ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? డెబిల్ ని డిస్టర్బ్ చేసే పనిలో ఉంటాడు దేవుడు. అర్థమవుతుందా? కంప్లైంట్ల మీద ఎంతమందికి అర్థమైంది? దానియేలు కంప్లైంట్ల మీదకి వెళ్ళిందా? యోసేపు కంప్లైంట్ల మీదకి వెళ్ళిందా? వెళ్ళలే. సిన్సియర్ గా ఉన్నారు. వాళ్ళ వర్క్ లో వారు సిన్సియర్ గా ఉంటే దేవుడు ఏ పొజిషన్ లో అయితే పెట్టాలనుకుంటుంటే ఆ పొజిషన్ లో మీరు మీ కుటుంబం ఉండదు. కంప్లైంట్ల మీద ఉండొద్దు నీ మైండ్. ఎంతమందికి అర్థమైంది? నెక్స్ట్ జకరియా 3 మొదటి 3వ వచనం. మరియు యెహోవా దూత యొద్ద ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడెను. సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచెను. చూడండి, చాలా సందర్భాలలో 2 స్వరాలు వినిపిస్తాయి. వాళ్ళు సాతాను అక్కడనే ఉండి ఏం చేస్తుందంట? ఫిర్యాదు చేస్తా ఉందంట. కంప్లైంట్. ఇంతకుముందు చెప్పిన కంప్లైంట్ల మీద ఉండొద్దు. కంప్లైంట్స్ అనేది ఎటువంటి తెలుసా? అది చాలా బ్యాడ్ హ్యాబిట్. మీ సిన్సియర్ ని చూసి కంప్లైంట్ కూడా ఏదైతే మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రాస్ట్ చేసి షో చేస్తాడు దేవుడు. రివీల్ చేస్తాడు దేవుడు. అలాగే చదవండి 3వ వచనం వరకు. సాతాను యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. చూసారా? కంప్లైంట్ ఏదైతే మనం ఇవ్వాలనుకుంటామో అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం సిన్సియర్ గా ఉండి మనం ముందుకు వెళ్తామో ఏం చేస్తాడు తెలుసా? దేవుడు గద్దించే రీతిగా చేస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. చూపట్టుకుంటారు వారికి. ఇప్పుడు చూడండి, మన గద్దింపు ఏమైతే తెలుసా? మన గద్దింపు అది కొంతకాలమే పనిచేస్తుంది. కానీ దేవుడు ఇచ్చే గద్దింపు ఎటువంటి తెలుసా? అది శాశ్వత కాలం గుర్తుండే రకంగా చేస్తున్నాడు దేవుడు. ఏమంటారు తెలుసా? అక్కడ ఉన్న రాజు ఏమంటాడు తెలుసా? దానియేలు దేవునితో గనక ఎవరన్నా పెట్టుకుంటే వారు తుత్తునీలుగా అవుతారని చెప్తారు. అర్థమవుతుందా? అంటే చూడు ఎంత పవర్ ఉంది ఇప్పుడు దీంట్లో. 120 మంది కుట్ర చేసి దానియేలుని పడేస్తే మొత్తం అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది, లక్షల మంది ఉండొచ్చు ఆ రాజ్యంలో. కానీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ భయం పుట్టింది. అంటే దేవుడు ఎక్కడ పెట్టిండు? టాప్ పొజిషన్ లో ఉన్నాడు. కంప్లైంట్ అనేది వాళ్ళకు వీళ్ళకి దేవునికి కంప్లైంట్. దేవునితో మాట్లాడు, ఇట్లా జరుగుతుందనే దేవునికి విభిన్నే. దేవుడే ఆ పరిస్థితిని మార్చగలుగుతాడు. అలాగే దేవుడు పరిస్థితిని మార్చిందంటే ఎవరు కూడా స్టాప్ చేయలేరు. అలాగే చూడండి 4th పాయింట్. ఐజయా 59 మొదటి 2వ వచనం. చూడండి, చాలా సార్లు మనము తక్కువ మైండ్ తో ఆలోచన చేసి ఏమైపోతుందో తెలుసా? ఇదే నా పరిస్థితి అని చెప్పి మనం స్టాప్ అయిపోతాం. కొన్నిసార్లు స్టాప్ అనేది నీ లైఫ్ లో ఉండదు. అది రాంగ్ క్యారెక్టర్. స్టాప్ అనేది ఎప్పుడు కూడా నీ లైఫ్ లో ఉండొద్దు. నీ జర్నీ అనేది ముందుకు వెళ్ళాలంటే ఎక్కడ కూడా నీకు స్టాప్ అనేది ఉండొద్దు. ఎప్పుడైతే స్టాప్ అనేది ఉంటుందో
దేవుని యొక్క హస్తాన్నే నీవు గౌంతు తిన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఈ లేఖనంలో దేవుడు ఏమంటుందంటే, రక్షింపకూడనట్లు దేవుని యొక్క హస్తము ఏమీ రుచి కాలేదు. అంటే దేవుడు, మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే, ఈ ప్రాబ్లం లో నుంచి దేవుడు కూడా నన్ను బయటికి తీసుకురాలేడని అంటాం. అది రాంగ్ మైండ్ సెట్ కాదా? దానియేలు అట్లనే అనుకొని స్టాప్ చేసిండ ప్రేయర్. యోసేపు అట్లనే అనుకుంటా, అందరు ప్రాబ్లం చేసారు కదా, నేను ఎందుకు చేయాలి పనిగా, నా లైఫ్ ఇంతే అని చెప్పి అనుకున్నాడా? అనుకోలే. సిన్సియర్ గా ఉన్నాడు. ఎప్పుడైతే మనం సిన్సియర్ గా ఉంటామో దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆయన రక్షిస్తాడు ఖచ్చితంగా, దేవుడు మనల్ని విడిపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా మనము ఆగిపోవద్దు. ఎప్పుడైతే మీరు స్టాప్ అవుతారో అక్కడనే బ్లెస్సింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తా ఉంటారో, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, మనం ఎప్పుడైతే సిన్సియర్ గా ముందుకు వెళ్తా ఉంటామో దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు నిన్ను బయటికి తీసుకురావాలని వస్తాడు. పేతురు అంటాడు, ఏమో తెలుసా, దేవుణ్ణి చూసినప్పుడు ఆయన ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యి ఏమంటాడు అంటే, దేవా నాకు సెలవు, నేను వస్తా, నేను నడుస్తా, నాకు సెలవు. ఎవరికి రాలేదు ఆ థాట్, కానీ పేతురుకి వచ్చింది ఆ థాట్. ఆ థాట్ వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తాడు? అడుగులు వేస్తాడు, ముందుకు వెళ్తాడు. కానీ పరిస్థితులని చూసి పడిపోవడానికి ముందుకు వెళ్తాడు, పడిపోతా ఉంటాడు. కానీ మరి దేవుడు రక్షించలేదా? దేవుడు స్ట్రెచ్ చేసిందంట, ఆయన హ్యాండ్ స్ట్రెచ్ చేసింది. ఇప్పుడు ఇంచుమించు ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. దేవుడు ఎంత లోతుగా మునిగిపోతారు, ఒక రాయి వేస్తేనే ఎట్లా తక్కువ మునిగిపోతా ఉంటారు. పేతురు మునిగిపోయే సాగిండు అని చెప్పేసి ఉంటది. మరి డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు? మునిగిపోయేది ఏదో దగ్గర ఉండి పట్టుకోవచ్చు కదా, కాలాన్ని కూడా పట్టుకోవచ్చు. చూసారా కొన్ని ప్లేసెస్ లో ఇట్లా దాని మీది నుంచి ఇట్లా తిరుగుతా ఉంటారు. అట్లా ఏదన్నా చేయొచ్చు, కానీ ఆయన మునిగిపోతుంటే దేవుడు విడిచిపెట్టలేదంట. పట్టుకొని దేవుడు లేవనెత్తిందంటే, ఎప్పుడైతే మనము తక్కువ మైండ్ కలిగి మనము మన బిహేవియర్ ని బట్టి, లేకపోతే మన యొక్క మైండ్ ని బట్టి ఎప్పుడైతే మనం స్టాప్ అవుతామో, చూడండి కొంతమంది సిన్సియర్ గా పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది, రోజుల్లో స్టాప్ అయిపోతారు. బైబిల్ చదివే అలవాటు స్టాప్ అయిపోతారు. నువ్వు ఎప్పుడైతే స్టాప్ అవుతావో నీ బ్లెస్సింగ్ అనేది స్టాప్ అయినట్టే. ఎందుకంటే ఏదైతే మీరు నిశ్చయించుకున్నారో దాంట్లో మీరు ఎప్పుడైతే సిన్సియర్ గా ఉంటారో, దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిపించి సాక్ష్యంగా దేవుడు నిలబెడతాడు. పేతురుని దేవుడు సాక్ష్యంగా దేవుడు నిలబెట్టిండు. అక్కడే దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు సాక్ష్యంగా దేవుడు నిలబెట్టడు. నాకు చేస్తున్నాము. కీర్తన 24:3-4-5 నీతి మార్గములో నన్ను నడిపిస్తా ఉన్నాడు. నీ మార్గములని దేవునికి అప్పచెప్పాలని వాక్యం అంటాడు. ఎప్పుడైతే మనము మార్గంలోని దేవునికి అప్పచెప్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? నడిపిస్తాడు కరెక్ట్ డైరెక్షన్. దేవుని చిత్తం ఏందో తెలుసుకోకుండా మనం ఎటువంటి అటు పోయినాం అనుకోండి, ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినాక దేవా తండ్రి నైనా అంటే వాట్ ఈస్ యూస్? దేవుడు హెచ్చరిస్తాడంట. దేవుడు ముందే గైడ్ చేస్తాడు, ముందే తెలియపరుస్తాడు. ఆ తెలియపరిచిన దాన్ని బట్టి ఇది కేవలము ఖాళీ ఒక వే ఒక్కటే కాదు, అన్ని విషయాలు. ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు? నీ నరాలు వీక్ ఉన్నాయమ్మా, లేకపోతే నీ బోన్స్ వీక్ ఉన్నాయి, నువ్వు మంచిగా తినాలంటాడు. అంటే దేవుడు ఎక్కడో ఒక దగ్గర దేవుడు హెచ్చరిస్తాడు, ఎక్కడో ఒక దగ్గర మాట్లాడతాడు. మాట్లాడిన ప్రకారంగా చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తే ఏమవుతుంది? సపరేషన్ వస్తుంది. సపరేషన్ తప్పనికి అర్థమైంది.
నీతి మార్గములో దేవుడు నడిపిస్తా ఉన్నాడు, నా ప్రాణానికి దేవుడు చేదతీస్తా ఉన్నాడు. ఇంకా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా, ఏ అపాయమునకు ఏ అపాయానికి నువ్వు భయపడవు. ఎందుకంటే నువ్వు సిన్సియర్ గా ఉన్నావు కాబట్టి దేనికి నువ్వు భయపడవు. అలాగే ఎప్పుడైతే మనం సిన్సియర్ గా ఉంటామో దేనికి ఏ ఫియర్ నిన్ను ఏం చేయలేదు, ఏ భయము నిన్ను ఏం చేయలేదు. దేవుని భయము నీలో ఉంటే, దేవుని అనుకున్న ప్రకారంగా నువ్వు జీవిస్తూ ముందుకు వెళ్తా ఉంటే ఏది కూడా నిన్ను భయపెట్టలేదు. భయం పెట్టేదే ఏమైతే తెలుసా, భయపడే రీతిగా దేవుడు చేస్తాడు. అలాగే 5వ వచనం, నీవు నాకు తోడయుండుము. నీవు నాకు తోడయుండుము. నీ దుడ్డుకర్రయు నీ దండముతో నన్ను ఆదరించును. చూడండి, దేవుడే మనల్ని ఏం చేస్తాడు, సరి చేస్తాడు, ముందుకు నడిపిస్తాడు అన్ని విషయంలో. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము చూడండి, టాప్ పొజిషన్. శత్రువులనే చాలా మటుకు ఏమైతే తెలుసా, గురి మొత్తం ఫోకస్ అంతా కూడా శత్రువుల మీద పెట్టుకుంటారు. స్టాప్ అది ఏమైతే తెలుసా, నీ బ్లెస్సింగ్ అనేది స్టాప్ అవుతుంది. శత్రువుల మీద ఫోకస్ మానేసి సిన్సియర్ గా మనం ముందుకు వెళ్తా ఉంటే శత్రువులే ఏమైతే తెలుసా, సిగ్గుపడే రీతిగా దేవుడు చేస్తాడు. చూసిరా, దేవుడు అక్కడ ఆ ప్లేస్ కి అక్కడికి వెళ్ళినప్పుడు 2 దోణెలు కనిపిస్తే ఒక దోణె పేతురు దోణె. ఆ పేతురు దోణెలో ఎక్కించుకున్నాడు. పేతురు ఎక్కించుకున్నప్పుడు పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఏం దొరకలేదు. కానీ ఎప్పుడైతే ఎక్కించుకొని ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్ళిండో, ఎందుకంటే స్టాప్ అయితే ఏమైతే తెలుసా, ఇంకా ఇట్లనే అయిపోయిందిలే, ఇదే నా తలరాత అని ఆగిపోతుంటా అక్కడ. ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా, లోతుకు తీసుకెళ్ళి. ఎందుకు తెలుసా, ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో ఏం పట్టించుకోకుండా దేవుడు గైడ్ చేసిన ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో దేవుడు విస్తారమైన అభివృద్ధిని దేవుడు పేతురుకి చూపెట్టాడు. స్టాప్ అనేది ఎటువంటి తెలుసా, స్టాప్ అంటే ఇక అక్కడికే ఆగిపోతుందా అంటే అక్కడికే పర్మనెంట్ అన్నాడు. కానీ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుడు నిన్ను అభివృద్ధి వైపు నడిపిస్తాడు. ఎప్పుడు కూడా నీ జీవితంలో స్టాప్ అనేది ఉండదు. ఎప్పుడైతే పేతురు ఆశీర్వదింపబడ్డాడో మరి పాలి వాళ్ళు వచ్చారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నైట్ ఏదైతే అనుకున్నారో, అంటే బుద్ధంతా అనుకోని పేతురికి ఏం దొరకలేదంట అన్న వాళ్ళే వచ్చి సహాయం చేసిందంట. చూసారా, దేవుడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కాదు. మీ శత్రువుల మీద ఫోకస్ పెట్టకండి, మీ గురి పైన ఫోకస్ చేయండి. ఆ గురి పైన ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో శత్రువులే మీ దగ్గరికి వచ్చి భుజించే రీతిగా, మీ విందులో వారు పాల్గొనే రీతిగా, మీ గుడ్ న్యూస్ లో వారు ఉండే రీతిగా మీ శత్రువుల దేవుడు ఏర్పరుస్తాడు. అందుకే వాక్యం ఏమంటారు తెలుసా, రోమీలు 8:28లో యోసేపు ఉన్నాడు. యోసేపు వాళ్ళ అన్నలు యోసేపుని వెతుక్కుంటూ వచ్చారు. చూసారా, యోబు యొక్క కుటుంబము యోబుని వెతుక్కుంటూ వచ్చారు. ఎప్పుడు పరిస్థితి మార్చబడ్డ తర్వాత ఈ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా స్టాప్ కావాలి. స్టాప్ అనేది నీ లైఫ్ లో నుంచి కొట్టిపోయేవాడు కాదు. అలాగే ఏ విషయంలో కూడా మీరు స్టాప్ కావాలి. చదవండి, రోమీలు 8:28. దేవుని ప్రేమించే వారి కొరకు అనగా ఆయన సంకల్పము చొప్పున, అంటే ఆయన ఉద్దేశాల చొప్పున నడుచుకునేవారు, పిలువబడిన వారికి మేలు కలగడానికే సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతుంది. కీడు కాదు. చెప్పండి, కీడు కాదు, మంచిగా జరుగుతుంది అని చెప్పండి. ఎప్పుడు మనం చెడుగా ఎక్స్పెక్ట్ చేస్తాము, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, నా ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది, ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇప్పుడు ఇంకా గొప్పగా జరగబోతుంది అని చెప్పండి. ఇంకా గొప్పవి జరగబోతున్నాయి నీ లైఫ్ లో అని చెప్పండి. సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతుంది.
వీడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది మేలుకే జరుగుతుంది. నీ లైఫ్ లో మేలే ఉంది కానీ నీడు లేదు. హల్లెలూయా. ఇర్మియా 29:11 వచనం కదా, 11-12 వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను మీరెరుగుదురు. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. చెప్పండి, హాని అనేది నీ జీవితంలో జరగదని చెప్పండి. మేలే జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, మొదటి రాజులు 17-11 వచనం, 10 నుంచి 11. మొదటి రాజులు 17-10 వచనం నుంచి 11. పోయి పట్టణపు గబలి యొద్దకు రాగా ఒక విధవరాలు కట్టెల ఏరుకుంటూ చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొని. రైట్ డైరెక్షన్. చెప్పండి, రైట్ డైరెక్షన్. దేవుడు ఏదైతే చెప్పిండో చెప్పిన ప్రకారం వెళ్ళి, కానీ మనం అనుకున్నాం ఏమని తెలుసా, ప్రార్థన చేస్తాము, అన్ని చేస్తాం, అన్ని చేసిన తర్వాత ముందుకెళ్ళి మళ్ళీ ఆలోచన చేయడం మొదలు పెడతాం. కానీ దేవుడు ఏమంటాడు, ముందుకు వెళ్ళు అని దేవుడు అన్నాడంటే కరెక్ట్ వేలోనే దేవుడు గైడ్ చేస్తాడు. అలాగే దైవజనుడిని దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళమన్న ప్రకారంగా దైవజనుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విధవరాలు కనిపించింది. ఆ విధవరాలను ఏమంటున్నాడు, వాటర్ అడుగుతున్నాడు. తర్వాత ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అమ్మకు ఒకటైనను లేదు. మేము సాగక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును చూడండి ఏమంటుంది, చాలా ముందు అంటే తన మైండ్ ఎట్లుంది తెలుసా, ఇంకా దీంతో నా లైఫ్ ఎండ్ స్టాప్. చెప్పండి, ఎండ్ అని స్టాప్ అయిపోతుంది అని అనుకున్నది. మరి స్టాప్ అయిందా? కానీ ఆయన మైండ్ లో ఒకటి ఉంది, ఏముంది, ఇక ఇదే ఉంది, ఇంకా నేను చనిపోతాను, ఇక ఇది అయిపోయిందంటే ఇంకా నేను ఫినిష్ అని రాంగ్ మైండ్ సెట్ లో ఉంది. కానీ దేవుడు అక్కడికి పంపించింది మంచి జరిగిందా లేకపోతే నెగిటివ్ జరిగిందా? ఎవరికి మంచి జరిగింది? ఎవరికి మంచి జరిగింది? ఆ విధవరాలు పరిస్థితిని దేవుడు మార్చివేసింది. ఎందుకంటే దేవుడు పొమ్మన్నాడు. తన దగ్గర కూడా ఏముంది తెలుసా, ఇచ్చే హృదయం ఉంది. మళ్ళీ ఏంటి, మన పరిస్థితి మొత్తం కూడా దేవుడు చేంజ్ చేసింది. అలాగే ఈరోజు ఏదైతే మీరు అనుకుంటున్నారో, వీళ్ళు ఏమి ఉంది, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది, ఏదైతే ఇక్కడికే స్టాప్ అయిపోతుందేమో, స్టాప్ అనేది నీ మైండ్ దగ్గర తీసేయి. చెప్పండి, పక్కన స్థలం ఇచ్చి బ్రదర్, ఈ 500 ఉన్నాయి బ్రదర్, ఇప్పుడు అయిపోతే నా పరిస్థితి ఈ 1000 రూపాయలే ఉన్నాయి. నేను చూసిన బ్రదర్, ఆ డబ్బాల కిలో బియ్యం కూడా లేవు. 3 రోజులు అయినాక నా పరిస్థితి ఏదో ఏమో. స్టాప్ యువర్ మైండ్, స్టాప్ యువర్ మైండ్, చేంజ్ యువర్ సిచ్యువేషన్. అది బ్యాడ్లీ క్యారెక్టర్ అని చెప్పాలంటే దేవుని కార్యాలను అనేకమైన చూసి సందేహించడము అని అంటారు. సందేహించడం, దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు.
పొదువ ఉంది కదా, కొత్త ఉంది కదా, నా పరిస్థితి ఏందో, నా భవిష్యత్తు ఏందో అని చింతిస్తాం. ఎన్నో చేసిన దేవుడు ఈ పరిస్థితిని మార్చగలుగుతాడు. ఆయన చేంజ్ చేస్తాడు, నీ స్టోరీ మార్చేస్తాడు దేవుడు. ఆ పేద విధ్వరాలు అనే బ్యానర్ దేవుడు తీసేసాడు కదా. ఆ పేద విధ్వరాలు అనే బ్యానరే తీసేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెని గొప్పగా ఆశీర్వదించాడు. అసలు ప్యాలెస్ లో లేని ధనము, ఆశీర్వాదం, ఆ దయాగుణము ఆ ప్యాలెస్ లో, ఆ దేశంలో ఉన్న ప్యాలెస్ లో కూడా అసలు లేదు అంత బ్లెస్సింగ్. తన గృహములో, తన కుండలో దేవుడు దాచిపెట్టాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏదైతే లేమి అని అనుకొని, ఏదైతే పేదరికము, నా లైఫ్ పేదరికము, ఏ పారంలో అయిపోవాలని అనుకుంటున్నాను, కానీ ఆ జాబితాలో నుంచి నీ యొక్క పేరు విడిచిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. నువ్వు ఎక్కడున్నావో దేవుడు నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదించి దేవుడు నిలబెడతాడు. ఏదైతే నీ దగ్గర లేమి అనేది ఉందో ఆ లేమిని తీసివేసి సమృద్ధిని దేవుడు నీకు దేవుడు దయచేయగా చేస్తున్నాము. స్టాప్, ఎండ్ అనేది నీ లైఫ్ లో ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎండ్ అయిపోతుంది, ఇంకా నా లైఫ్ చేంజ్ కాదు, లేకపోతే ఈ పెయిన్స్ ఇట్లనే ఉంటాయి, మొత్తం బ్రతుకు కాలం అంతా ఇక ఇంతే, ఈ నొప్పులతో నేను ఫినిష్ అయిపోతాను మీరు అనుకుంటున్నారు. అట్లా నీ మైండ్ ని చేంజ్ చేసుకో, దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. నీ మైండ్ నువ్వు చేంజ్ చేసుకోలేకపోతే అది బ్యాడ్ క్యారెక్టర్ అంటాడు దేవుడు. నీ పరిస్థితిని మారుస్తాడు, నీ పొజిషన్ ని మారుస్తాడు, నీ లైఫ్ ని దేవుడు చేంజ్ చేస్తాడు. దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తా ఉన్నావో నూతనమైన శక్తి, నూతనమైన ఫలము దేవుడు నీకు కలగజేస్తాడు. దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుడు మార్చి చూపెడతాడు. మనం అనుకున్నాం కొన్నిసార్లు, బ్రదర్ మీరు చెప్తుంటే ఎంత బాగుంది అంటే అంత బాగుంది, కానీ నా పరిస్థితులు మీకేం తెలుసు బ్రదర్ అంటారు. నేను అనుభవిస్తున్నా కదా బ్రదర్, నా పరిస్థితి నాకు తెలుసు, మీకెట్లా తెలుస్తుంది అలా అనుకుంటాము. కానీ ఇక్కడ చూడండి, ఆదికాండము అట్లనే తల మీద చేయబడి 39 2వ వచనం. చూడండి, వాళ్ళ అన్నలు వదిలేసారు, ఫ్యామిలీ వదిలేసారు, ఫ్యామిలీ ద్రోహం చేసారు, కానీ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఎవరికి దేవుడు తోడై ఉన్నాడు? మనం అనుకోవచ్చు, నా బాధలు, నా పరిస్థితులు ఏంటి దూరాడు, కానీ యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీలో ఉన్నాడు. ఈ పరిస్థితిని, ఈ సిచ్యువేషన్ ని దేవుడు చేంజ్ చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో సిన్సియర్ గా ఉండడానికి ఇష్టపడు. దేవుడు నీ పరిస్థితిని చేంజ్ చేసి దేవుడు చూపెడతాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. 21వ వచనం చదవండి. అట్లా అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి, అతని యందు దేవుడు కనికరపడ్డాడు. కనికరపడ్డాడు. ఈ రోజు మనుష్యులు నిన్ను కనికరించలేదేమో, కానీ దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుని కనికరం అనేది ఎటువంటి తెలుసా? మన పరిస్థితులను మార్చేస్తుందంట. మనుషుల కనికరము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ దేవుని సహాయం కొరకు నువ్వు ఎదురు చూడు. దేవుని యొక్క ఫోకస్ నీ పైన ఉండే విధంగా చూసుకో. దేవుని కనికరం అనేది వచ్చింది అనుకోండి, నీ పరిస్థితి మొత్తం మార్చబడుతుంది. భక్తిగమై చూడండి, దేవుని కనికరం వచ్చే వరకు గోజాడుతా ఉన్నాడు, తన స్థితిని మార్చుకున్నాడు. ఎంతో మంది ఉండొచ్చు, చాలా వివాదం ఎంతో మంది ఉండొచ్చు, కానీ వాళ్ళ పరిస్థితి మార్చబడడానికి దేవుణ్ణి వేడుకోలేదంట. వాళ్ళు దేవుని కనికరం అనేది వచ్చిందంటే నీ పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోతుంది అంతే. దేవుని కనికరం వచ్చే విధంగా మనం నడుచుకోవాలి. గాడ్లీ క్యారెక్టర్, అందుకే అంటారు దేవుడు గాడ్లీ క్యారెక్టర్.
దేవుని మనస్సు. ఈరోజు ఈ ప్రాపర్టీస్ మీ జీవితంలో దేవుడు నెరవేర్చుగా మీ జీవితంలో మీ పరిస్థితులు మొత్తం చేంజ్ అయిపోయి దేవుని కార్యాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు మీ జీవితంలో జరుగులుగా చేస్తున్నాము. యోసేపుకు తోడై ఉన్న దేవుడు మీకును దేవుడు తోడై ఉంటుంది కాదు. మీ పైన దేవుని కనికరం వచ్చింది కాదు. స్పెషల్ ఫేవర్ ఈ మంత్ లో దేవుడు స్పెషల్ ఫేవర్ దేవుడు ఇచ్చి ప్రమోట్ చేస్తాడు. దేవుడు ఇంకొక లెవెల్లో దేవుడు నేను ఏం చేస్తాడు. అందరి ముందు దేవుడు ఘనమైన గొప్ప పొజిషన్ లో దేవుడు నిలబెడతాడు. ఇటు సాక్ష్యం నీ జీవితంలో వచ్చిందిగా చేస్తున్నాము. ఏ పెయిన్ అయితే ఉందో, ఏ బాధలు అయితే నీ జీవితంలో ఉన్నాయో ఆ బాధలు, ఆ సమస్యలన్నీ కూడా నీ జీవితంలో నుంచి తొలగిపోవాలిగా చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. వాక్యం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉంటుంది కాదు. వేసిన కూడా మొత్తం 15 points, 15 points లో 4 points అయ్యాయి. నెక్స్ట్ వీక్ ఏమున్నాయి? ఈ 15 points మీ జీవితాన్ని మార్చేస్తాయి. సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ నేను చెప్పిన రావాలి. సిద్ధపరిచిన మన్నాన్ని మీరు భుజించాలి. లేట్ అయితే ఏమైనా తెలుసా? మన్నా వేస్ట్ అయితే దాచిపెట్టుకోవాలి అనుకున్నారు, కానీ అది ఏమైపోయిందంటే ఇదే వీధిగా లేకున్నాయి. ఫ్రెష్ మన్నా కావాలి మన లైఫ్ లో. ఫ్రెష్ మన్నా ఎప్పుడైతే మన్నా చూస్తూ ఉందో మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వాక్యము ఉపదేశింపబడుతున్నప్పుడే నువ్వు ఆ ప్రసెన్స్ లో నువ్వు ఉన్నావనుకో, ఏమైతే తెలుసా, నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అందరూ ఏం చేస్తారు తెలుసా, మొత్తం మన్నా అంత పడ్డాక తీసుకొని ఇంటికి చూస్తారు. అది ఏమైతే తెలుసా, కష్టమవుతుంది. అందుకే బీ సిన్సియర్, బీ ఆనరబుల్. ఎప్పుడైతే మనం సిన్సియర్ గా ఉంటామో దేవుని కార్యాలు కూడా సిన్సియర్ గా ఉంటాయి. డోంట్ బి లేట్. వాక్యం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది.